హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ ఇంట్లో వివాహం కావాల్సినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నారా? అయితే మీరు వెంటనే సంప్రదించాల్సింది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. మీకు కావాల్సినటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేయడంతో పాటుగా అనేక విశేషాలను అందించేందుకు ఈ రంగంలో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నటువంటి ప్రముఖ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కార్యక్రమానికి స్వాగతం. ఏ శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు? గణపతి. తప్పకుండా. ఓం గణనాన్త్వా గణపతి భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోతిభిస్సిత సాధనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనీవతి దీనామ విత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తప్పకుండా అమ్మ. చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేసి అమ్మతో మాట్లాడొచ్చండి. ఒకవేళ ఈ 30 నిమిషాల్లో మీకు కాల్ కలవలేదు, టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవ్వలేదు అని అనుకుంటే గనక మీకు వాట్సాప్ నెంబర్స్ లైన్గా స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి. ఆ నెంబర్స్కి మీ ఇంట్లో మీ బంధువర్గంలో ఎవరైనా పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటో వివరాలు అన్నీ కూడా చక్కగా పంపిస్తే మీకు సంస్థ నుంచి ఫోన్ వస్తుంది. అలాగే చాలా మందికి జాతకాలు అవి తెలుసుకుంటారు, దోష నివృత్తి ఎక్కడ చేసుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంట్లో వివాహం కావాల్సినటువంటి అబ్బాయి అమ్మాయికి సంబంధించినటువంటి దోషాలు అలాగే ఉండిపోయాయి, ఎక్కడ సరిగ్గా చేసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మొట్టమొదటిసారిగా అమ్మ ఆధ్వర్యంలో అత్యంత శక్తివంతమైనటువంటి అస్సాంలో గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య పీఠంలో అమ్మ ఆధ్వర్యంలో కొన్ని ఆధ్యాత్మిక క్రతువులు, హోమాది క్రతువులు జరగబోతున్నాయండి. జూలై 14, 15, 16 ఈ తేదీల్లో గనక వివాహానికి సంబంధించి దోష నివృత్తికి సంబంధించి జరుగుతున్న ఈ హోమాది పూజల్లో ఎవరైనా పాల్గొనాలి అని అనుకుంటే గనక చక్కగా మీకు స్క్రీన్ మీద ఉన్నటువంటి పీఠం నెంబర్స్ చూడండి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు చక్కగా నమోదు చేసుకోవచ్చు. అమ్మ, కాల్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. 14, 15, 16 తారీఖుల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు వేటి ఫలితాన్ని అందిస్తాయి? అక్కడ మీరు తలపెట్టడానికి కారణం ఏంటి? కామాఖ్య అనగానే అందరికీ కూడా గౌహతి దగ్గర కామాఖ్య అందరికీ తెలుసు. అది యోని పీఠం, శక్తిపీఠం, దశమహావిద్యల యొక్క స్వస్వరూప జ్ఞానం అంతా కూడా అక్కడ మనం నేర్చుకోవచ్చు, వెళ్ళొచ్చు. ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా మనం ఎదగడానికి కామాఖ్య చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాంటి సమయంలో అమ్మవారి దగ్గర, అమ్మవారి సన్నిధిలో, ఆ ప్రాంగణంలో మనం చండీ హోమం చేపిస్తే అక్కడ అద్భుతమైనటువంటి చాలా మంచి జరిగింది. మా ఇంట్లోనే జరిగింది, అదేవిధంగా మా వాళ్ళకే జరిగింది. అది అందరికీ కూడా పంచాలి కదా. అందుకని అందరూ కూడా అస్సాం అంటే వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు గట్టిగా ఉంటుంది కాబట్టి అలా రాలేనటువంటి వాళ్ళకు కూడా మనం ఎలాగా వెళ్ళబోతున్నాము, ఈ కార్యక్రమం కూడా తలపెట్టాలి, 10 మందికి ఉపయోగం కావాలి అనే దృష్టిలో వివాహం కాని వాళ్ళకి, ఆలస్య వివాహాల వాళ్ళకి తప్పనిసరిగా అక్కడ హోమం క్రతువు చేయించడం జరుగుతుంది. కమలాత్మిక చండీ హోమం చేయించడం జరుగుతుంది. ఆ విషయాలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మాకు కాల్ చేయొచ్చు, నా పక్కన కనిపిస్తున్న నెంబర్లో. శ్రీమాత్రే నమః. తప్పకుండా అమ్మా. కాలర్స్ ఉన్నారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తేనండి అమ్మా, మాట్లాడండి అమ్మా భాగ్యలక్ష్మి గారితో. వివాహం గురించి అండి. అమ్మాయి గురించి. అమ్మాయి ఏం చదువుకుందమ్మా? అమ్మాయి డిగ్రీ చదువుకుందండి. ఓకే అమ్మా. ఏ కులం అమ్మా మీరు? కాపులుగానండి. కాపులు. ఓకే అమ్మా. ఏ ఊరమ్మా? మాది కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా. ఓకే అమ్మా. అమ్మాయి ఫోటో వివరాలు పెట్టండి. సంబంధాలు ఉన్నాయి, కాపు సంబంధాలు, తప్పనిసరిగా చూద్దామమ్మా. ఆ వాట్సాప్ నెంబర్ రాసుకోండి, వారు చెప్తారు. అమ్మా, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, 9866044439 అని. సో ఈ నెంబర్కి చక్కగా మీరు పంపించండి వివరాలు, అమ్మాయి ఫోటోతో పాటుగా వివరాలు అన్నీ కూడా. చక్కగా మీకు సంస్థ నుంచి ఫోన్ వస్తుంది, అన్ని వివరాలు మాట్లాడుకోవచ్చు ఫోన్లోని. అమ్మ, అలాగే వివాహాల విషయంలో చాలా వరకు కూడా తొందరపడి, అంటే ఒక వారంలో పెళ్ళైపోవాలి, కొంతమందికి చాలా అర్జెన్సీ ఉంటుంది, ఒక 10 రోజుల్లో అయిపోవాలి, 15 రోజుల్లో అయిపోవాలి అనేటువంటి నిర్ణయానికి కూడా ఇప్పుడు చాలామంది వచ్చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అనుకోకుండా అవి 1-2 నెలలు అయ్యేసరికి పెటాకులు అయిపోతున్నాయి. దీని వెనుక కారణాలు మీకున్న ఇప్పటి వరకు ఉన్న అనుభవాన్ని బట్టి ఏం గమనించారమ్మా? 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో మనం చేస్తున్న వివాహాలు నిలబడడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను.
ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒక నెల 2 నెలలు టైం తీసుకోండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే అన్ని వివరాలు తెలుసుకోవాలి, ఎంక్వైరీ చేసుకోవాలి. పిల్లాడు కానీ పిల్ల కానీ వాళ్ళు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, వాళ్ళ యొక్క పే స్లిప్ కూడా, బంధుత్వాలు చుట్టరికాయలు కుదిరినంతసేపు వాళ్ళ పే స్లిప్ కూడా మనం అడగచ్చు, చూడొచ్చు. ఇప్పుడు చుట్టరికం ఓకే అనేసుకుంటే కొంచెం మొహమాట పడవచ్చు, కానీ కానప్పుడు ఓకే కదా. అందుకని అలా చూసుకొని అన్నీ చేసుకొని వాళ్ళ ఇల్లు పుట్టు పూర్వత్రాలు కొంచెం ఎంక్వైరీ చేసుకొని ముందుకు పడితే, బేస్మెంట్ గట్టిగా ఉంటే వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు వస్తే మనం సర్దుబాట్లు చేస్తాం కాబట్టి పెద్దవాళ్ళు బాగుంటుంది. తొందరపడి వారం రోజుల్లో ఈ పెళ్ళికొడుకు దొరకడు, ఈ పెళ్లి కూతురు దొరకదు అని కంగారు పడ్డామా పప్పులో కాలేస్తున్నట్టు. వైనాలు ఎన్నో, అది వరకు నా ఒక 10 ఎన్నో ఉంటే రెండో పెళ్ళివి గొప్పగా ఉండేవి. అప్పుడు అన్ని వర్ణాల్లోనే వచ్చేసాయి రెండో పెళ్ళి. ఫైల్స్ మేము మెయింటైన్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా. కాలర్ ఉన్నారమ్మా, నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయింది. మా ప్రతిసారి చక్కగా ప్రొఫైల్స్ చదివి వినిపిస్తూ ఉంటారు కదా, ఈసారి ఏ ప్రొఫైల్స్ చదవబోతున్నారు? ఎవరైతే వివాహానికి కంగారు పడుతున్నారో వాళ్ళవి. సరే. బ్రాహ్మిన్స్లో 30 సంవత్సరాల అబ్బాయి 5'10" హైట్, MS, యుఎస్లో 150K వస్తుంది, 10 CR ప్రాపర్టీ ఉంది. బ్రాహ్మిన్స్లో వధువు కావాలి, ఇంక శాఖ పట్టింపు లేదు. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి 5'9" హైటు, ఇతను హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్, ఇతను నెట్లో చదువుకున్నాడు, యుఎస్లో ఉన్నాడు, 120K వస్తుంది, ఒక 25 CR ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ చేశాడు బిట్స్ ఫిలానీలో, ఇతను 47 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. చెప్పచ్చా? మున్నూరు కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, MS, యుఎస్లో 150Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, MS, యుఎస్లో 120Kలో ఉన్నాడు, పద్మశాలి క్యాస్ట్లో వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్, యుఎస్లో ఉన్నాడు, 115Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. తప్పకుండా అమ్మా. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. నమస్తే అమ్మా, టీవీ వైపు చూడకండి, మీ పేరు చెప్పండి. పార్వతి అండి. పార్వతి గారు మాట్లాడండి అమ్మా భాగ్యలక్ష్మి గారితో. చెప్పండి అమ్మా, ఎవరికి వివాహం? అబ్బాయికా అమ్మాయికా? బాబుకండి. బాబుకి వివాహం చేద్దాం అనుకుంటున్నాము. చదువు ఏం చదువుకున్నాడు? మా టీవీ చూడకండి. జాబ్ వచ్చింది, మామూలుగా బ్యాంక్ లో చేస్తున్నాడండి. సరే అమ్మా, కులం ఏంటి? మీ క్యాస్ట్? కాపులండి. కాపులమ్మా. అబ్బాయి ఫోటో వివరాలు కూడా నాకు పంపించండి. ఓసీ నాకు తెలుసు. ఓకే, మీరు పంపించండి. మనకి వాట్సాప్ నెంబర్ చూడండి, నా పక్కనే ఉంది, 9866044439. దాన్ని పంపించండి. డెఫినెట్గా మనం మన ఆఫీస్ నుంచి మీకు కాల్ వచ్చి మాట్లాడటం జరుగుతుంది. సరేనా? తప్పకుండా. కొన్ని చదువు చెప్పేసుకుందామా. రెడ్డి క్యాస్ట్లో 30 సంవత్సరాలు బీటెక్ చేసి ఈ అమ్మాయి ఎంఎస్ చేసింది, యుఎస్లో ఉంది, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'6" హైటు, MBBS MD, డాక్టరు, ఈ పిల్లకి తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు, బీటెక్, 200Kలో ఉంది పిల్ల, యుఎస్లోని, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైటు, MBA చేసింది, ముంబైలో చేస్తోంది, 16 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు పద్మశాలి క్యాస్ట్లో కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, యుఎస్లో ఉంది, పాప 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాల అమ్మాయి 5'5" హైటు, MBBS MD, డాక్టరు, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్లోనే 32 సంవత్సరాల అమ్మాయి MBBS MD, డాక్టరు, ఈ పాపకు తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు, బీటెక్ చేసింది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, 16 లక్షల ప్యాకేజీలో ఉంది, ఆర్యవైశ్య క్యాస్ట్లో వరుడు కావాలి. కాలర్ ఉన్నారమ్మా, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు సాయిఫజ్ అండి. అమ్మా మాట్లాడండి భాగ్యలక్ష్మి గారితో.
అమ్మా చెప్పండి అమ్మా, ఎవరికి ఆ, వివాహం? నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరికి? అబ్బాయికి అమ్మాయికా? మా అబ్బాయి అండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి సిఏ చేస్తాడండి, జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. వెరీ గుడ్ అమ్మా. క్యాస్ట్ ఏంటమ్మా? క్యాస్ట్ చౌదరీస్ అండి. చౌదరీస్. సంతోషం అమ్మా. మీరు బాబు ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకొని దానికి పంపిస్తే తప్పనిసరిగా చౌదరీస్లో మంచి అమ్మాయిలు ఉన్నారు, చూద్దాం అమ్మా. తప్పకుండా అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. ఓకే అమ్మ, ఇప్పుడు చాలామందికి జాతకపరంగా దోషాలు చూస్తే అయితే సర్పదోషాలు వంటివి, లేదంటే కుజదోషం వంటివి, ఇలా చాలా రకాలు కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే మేము కాళహస్తి వెళ్ళొచ్చేసామని చెప్తూ ఉంటారు. అయితే దోష నివృత్తి జరగదు, వివాహం జరిగిపోతుంది, తర్వాత మళ్ళీ పెటాకులు అయిపోవడం లాంటివి ఉంటుంది. నిజంగా అసలు ఈ జాతక ప్రభావం అనేది వైవాహిక జీవితం మీద ఉంటుందా? ఒకవేళ తెలియక అలా చేసేసుకొని నివృత్తి సరిగ్గా జరగకపోతే తర్వాత పరిష్కారాలు ఉన్నాయా పెళ్లి తర్వాత? తప్పనిసరిగా అమ్మ, పరిష్కారాలు అయితే ఉన్నాయి. అది లాస్ట్ నుంచి మొదలు పెడదాం మనము. అవి పరిష్కారాలు ఉన్నాయి, కానీ జాతకాలు లేవు నాన్ సెన్స్ అనుకొని ఏం లేదు, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, లేకపోతే కుటుంబాలు నచ్చాయి, ఆస్తులు నచ్చాయి, స్టేటస్లు నచ్చాయి అని వివాహానికి ముందు గడిపోతూ ఉంటారు. అంటే ఏంటంటే ఈ సంబంధం చాలా మంచి సంబంధం కదా, అన్నీ ఏం చూస్తాంలే, మన వాళ్ళు చూసారా ఏమిటి, మన వాళ్ళందరూ బాగాలేదా, ఇలా అనేసుకుంటారు. ఆ తర్వాత పప్పులో కాలేసాం అనేసి ఇప్పుడు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా లైఫ్ మళ్ళీ తలకాయ నొప్పులైపోతాయి. సరే, ఇప్పుడు మీరు ముందుగా అడిగినట్లుగా రాహుకేతు దోషాలు, ఆ రాహుకేతు దోషాలు ఉన్న వాళ్ళకి సేమ్ అదే విధంగా ఉన్న వాళ్ళకి కట్టబెట్టేస్తే కనుక ఇక మళ్ళీ వేరే మనం ఏమీ మరి కర్రలు ఇవ్వక్కర్లా, అంత గొడవలు అవుతాయి. ఎందువల్ల అంటే కనుక ఇక్కడ కూడా బుస్సుమని కోపంతో లేస్తారు, అటు కూడా బుస్సుమంటారు. రెండు బుస్సులని పెద్దవాళ్ళు కూడా సర్ది చెప్పలేరు. మరి అలాంటప్పుడు నివారణ ఉపాయాలంటే కనుక దాంపత్య పాశుపతం అని, పెళ్ళి అయిన తర్వాత అయితే, పెళ్ళి కాకృతం అయితే కనుక ఇంకొన్ని క్రతువులు చేసి, ఇంకెక్కడ అసలు కుజుడు ఎక్కడున్నాడు మహానుభావుడు అది కూడా చూసుకొని దాన్ని బట్టి అన్ని చేసినటువంటి వివాహాలు చాలా బాగున్నాయి. ఒక టీవీ CEO, అప్పుడు మా అవకాశం మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఆయన కూతురు గురించి తిరుపతిలో ఉన్న కాబోయే విపురాలు, మీ అమ్మాయికి కుజదోషం గట్టిగా ఉంది కానీ మేము చేసుకుంటాం, భాగ్యలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళండి, ఆవిడ చేయిస్తారు, కుంభ వివాహం చేయిస్తారు, ఆ తదుపరి వివాహం అండి అందట. అంటే ఆయన వచ్చారు, వచ్చి కూతురుని తీసుకొని, ఆమె యుఎస్లో ఉంటుంది, డాక్టర్ అక్కడ. పెళ్ళి అయింది, చక్కగా కొడుకు పుట్టాడు, బాగున్నారు, అద్భుతం. లాస్ట్కి ఏంటంటే రిజల్ట్. అలాగా మనం ఉంటే దోష నివారణ చేసుకుని తదుపరి పెళ్లి చేయడం మంచిది. తప్పకుండా ఇలాంటి దోష నివారణ పూజలు ఏం చేయించుకోవాలనుకున్నా ఇప్పుడైతే అద్భుత అవకాశం అంటే జూలై 14, 15, 16 కామాఖ్య పీఠంలో జరగబోతున్నాయి అమ్మ ఆధ్వర్యంలోనే. కాబట్టి చక్కగా ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి సంస్థ నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు చక్కగా రిజిస్టర్ చేసుకోండి. అన్ని వివరాలు కూడా మీకు అందులోనే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందామా. నమస్తే అండి. డిస్కనెక్ట్ అయింది. ప్రొఫైల్స్ చదువుతారమ్మా? డెఫినెట్గానమ్మా. రెడ్డి కేసులో 5'6" హైటు బీటెక్ అమ్మాయిలు ఇవి చెప్తున్నాను నేను. ఈ అమ్మాయి హైదరాబాద్లోనే నెలకి 2 లక్షల జీతం ఉంది, 24 lakhs ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'5" హైటు, బిట్స్ ఫిలానీలో చదువుకుంది, యూఎస్లో ఉంది, 200K వస్తుంది, H1B ఉంది. ఈ అమ్మాయికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు యూఎస్లో ఉన్న అబ్బాయి కావాలి. ఈ అమ్మాయి వయసు 33 సంవత్సరాలు. అదే తదుపరి రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, MBBS MD డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది, ఒక 40 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఇక్కడే చేస్తుంది అమ్మాయి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, చార్టర్ అకౌంటెంట్, ఈ అమ్మాయి బెంగళూరులో చేస్తుంది, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, MS చేసి యూఎస్లో ఉంది, 180Kలో ఉంది, H1B ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'4" హైటు, MBA, ఈ అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది, 16 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, MBBS MS డాక్టరు, 40 లక్షల ప్యాకేజీలో ఉంది, ఒక 30 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వరుడు కావాలి. తప్పకుండా. ఇప్పుడు టీవీల ముందు కూర్చొని మన కార్యక్రమం చూసే అందరికీ ఉండే మొదటి సందేహం, ఎలా మా ఇంట్లో కూడా వివాహం కావాల్సినటువంటి అమ్మాయి అబ్బాయి ఉన్నారు, నేను సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని ఎలా సంప్రదించాలి, డైరెక్ట్గా భాగ్యలక్ష్మి గారితో మాట్లాడే అవకాశం ఉంటుందా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తారు. మీ వరకు మ్యాచ్ వచ్చే ముందు ప్రాసెస్ అంతా మన సంస్థలో ఎలా జరుగుతుంది? చాలా మంచి, అందరికీ అర్థమయ్యేటటువంటి వివరణ ఇస్తాను. ఫస్ట్ వాళ్ళు ఫోన్ చేస్తారు కదమ్మా, ఫోన్ చేసి మా అబ్బాయి ఉన్నాడు, మా అమ్మాయి ఉన్నారు, వాళ్ళు రిజిస్టర్ చేయించేసుకుంటారు.
చేయించుకున్న తర్వాత వాళ్ళు వచ్చి నన్ను కలవాలనుకుంటారు కొంతమంది పర్సనల్గా. అసలు డైరెక్ట్గా వస్తారు. వాళ్ళు కూడా సంగారెడ్డి మన హిందూ ధర్మ ఛానల్ చూసే వచ్చారు సంగారెడ్డి నుంచి. అలా వాళ్ళు వచ్చి వెయిట్ చేసి నా కోసం ఆ టైం తీసుకొని ఆ టైం ప్రకారం వస్తారు. గౌబా వాళ్ళతో మాట్లాడి నేను ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు. అయితే ఏంటంటే కనుక వాళ్ళ యొక్క వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏమనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు 2 కులాల వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళైతే కులాంతర వివాహానికి, లేదు మాకు ఈ విధంగా ఉంది, ఈ విధంగానే కావాలి. చాతాడు శ్రీ వైష్ణవులు ఉన్నారు, వాళ్ళు వెజిటేరియన్ కాదు, అందుకని వెజిటేరియన్ కాని వాళ్ళని వాళ్ళ కులంలో కానీ కొంచెం దగ్గరలో కానీ చూస్తామంటారు. ఆ విధంగా కూడా ఉంటాయి. అలా రకరకాలుగా అన్ని వర్ణాల వాళ్ళకి మనం చేసే మూలాన వాళ్ళు టైం తీసుకుని వచ్చినప్పుడు 1 అవర్ వాళ్ళకి నేను కేటాయించి వాళ్ళని సాటిస్ఫైడ్ చేసి పంపిస్తాను. అద్భుతం. ప్రొఫైల్స్ చదువుతారమ్మా? డెఫినెట్గానమ్మా. రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు బిట్స్విలానీలో చదువుకున్నాడు, 29 సంవత్సరాలు, 5'8" హైటు, 28 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ ఎంఎస్. ఈ అబ్బాయి కూడా యూఎస్లో ఉన్నాడు, 150K వస్తుంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, బిట్స్విలానీలో చదువుకున్నాడు, బీటెక్ MBA, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, MBBS MD డాక్టరు, నెలకి 3 లక్షలు వస్తుంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. డాక్టర్ MD చేసి కానీ ఉండాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ MS, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 120K వస్తుంది, PR ఉంది అతనికి, తగినటువంటి వధువు కావాలి. ఇక్కడ 20 కోట్ల ఆస్తి ఉంది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ MS, యూఎస్లో 290Kలో ఉన్నాడు, H1B ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ MS, యూఎస్లో ఓన్ బిజినెస్ ఉంది అతనికి, ఒక 100 CR ఉందండి, తగినటువంటి వధువు కావాలి. ఇతను బిజినెస్ మ్యాను, వీళ్ళ కంపెనీలోనే కొన్ని 100 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 25 సంవత్సరాలు, 30 కోట్ల ఆస్తి ఉంది అమ్మాయికి, బిజినెస్ మ్యాన్ కావాలంటున్నారు వాళ్ళు 30 ఏళ్ల లోపు. అందువల్ల ఆ విషయం కూడా గమనించుకోండి. తప్పకుండా అమ్మా. మీరు కేవలం అమ్మాయి అబ్బాయిని ఏకం చేసే విషయంలో పెద్ద దిక్కుగా నిలబడడం మాత్రమే కాదు, ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ కూడా, శాస్త్రాల్ని బాగా నమ్ముతూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇండివిడ్యువాలిటీ కోరుకొని సొంతంగా ఇష్టపడిన వాళ్ళని మాత్రమే పెళ్లి చేసేసుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో మీ వంటి వారు వెనక అన్నీ గమనిస్తారు. అంటే జాతకాలు ఉన్నాయా లేదా, కలిసాయా లేదా వంటి విషయాల్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. కొన్ని నెలలు బాగుంటుంది, ఆ తర్వాత ఏదో ఒక సమస్య వచ్చి మళ్ళీ పరిగెత్తుకుంటూ తల్లిదండ్రుల దగ్గరకు వస్తారు. అలాంటప్పుడు మనం జాతకంలో దోషాలని నివృత్తి చేసి వాళ్ళ సంసారం చెక్కబడేలా చేయొచ్చా? చేయొచ్చమ్మా, చేయొచ్చు, తప్పనిసరిగా పేషెన్స్ కావాలి. ఇప్పటికి ఏమిటంటే కనుక చిన్నదానికే విడిపోయే కార్యక్రమం కింద అయిపోయింది. పూర్వం విదేశాల్లో జరిగేది ఇప్పుడు మనకి అంటువ్యాధి కింద అంటుకుందని చెప్పొచ్చు. అట్లా లేకుండా కాస్తంత నిదానిస్తే అవే భార్యాభర్తల సంబంధాలు గట్టిపడే అవకాశం ఉంది. ప్రాణం మీదకి వచ్చినప్పుడు కానీ, లేకపోతే బాగా గృహహింస చేస్తుంటే విడిపోయినా తప్పులేదు. కానీ అవి కాకపోతే చిన్నవి మనం సర్దుబాట్లు చేసుకోవచ్చు. మన పూజా పునస్కారం, జపం, హోమాల ద్వారా కూడా అమ్మవారి అనుగ్రహంతో పార్వతీదేవే ఆయన శరీరంలో సగభాగం అయింది. అలాంటిది అమ్మవారిని గట్టిగా పట్టుకుంటే డెఫినెట్గా మళ్ళీ కలిసి విధానం ఉంటుంది. అంటే మీరు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు ఈ సంబంధాల విషయంలో? సంబంధాల విషయంలో వివాహం వరకునే మన బాధ్యత అమ్మా. తదుపరి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులదే కదా బాధ్యత, వాళ్లే కదా ఏది చూసుకోవాలన్నా ఇంకా వాళ్ళదే. వాళ్ళకి బిడ్డ పాప ఏర్పడి అవన్నీ కూడా ఇంకా అలా ఎప్పుడైనా 6 నెలలకో ఏడాదికో ఏమైనా విశేషం ఉందా అని అడుగుతూ ఉంటాను నేను. పిల్లలు కలితే అమ్మాయి నీళ్లు పోసుకుందంటే ఓకే, సంతోషం, అలా అన్నమాట. సరే అమ్మా, ప్రొఫైల్స్ చదువుతారా? డెఫినెట్గా. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, బీటెక్ MBA, ఈ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఈ 150K వస్తుంది. అదేవిధంగా కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, బీటెక్ MBA, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, అక్కడ మేనేజర్. కానీ 150K వస్తుంది, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ IIT చేసి యూఎస్లో ఉన్నాడు. ఇతను MS చేశాడు అక్కడ. ఇతనికి సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు, 230K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. 55 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, చార్టర్ అకౌంటెంట్. ఇతను కూడా జాంబియాలో పనిచేస్తున్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. జాంబియా ఇవ్వడానికి ఇష్టపడేవాళ్ళు కమ్మ క్యాస్ట్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైట్, MS, యూఎస్లో ఉన్నాడు. ఈ పిల్లాడు 150K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ.
పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు ఎంహెచ్ఎస్ యూఎస్లో ఉన్నాడు పిల్లాడు 150K వస్తుంది. ఇతనికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు యూఎస్లో ఉన్నాడు అబ్బాయి 5'7" హైటు తర్వాత ఎంహెచ్ చేశాడు అక్కడ 160Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వెల్ ఆఫ్ వీళ్ళు కూడా. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు ఎంటెక్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఇతను. తగినటువంటి వధువు కావాలి. 41 లక్షల జీతంలో ఉన్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు యూఎస్లో ఉన్నాడు 200Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. తప్పకుండా కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందామా. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు అనురాధ అండి. అనురాధ గారు మాట్లాడండి అమ్మా భాగ్యలక్ష్మి గారితో. చెప్పండి అమ్మా అనురాధ గారు. అబ్బాయికా అమ్మాయికా వివాహం? మా బాబుకే అండి. బాబు ఏం చదువుకున్నారమ్మా? బాబు ఇంటర్ చేశాడు, తర్వాత తిరుపతిలో వేదం నేర్చుకొని వచ్చాడు. ఓకే అమ్మా. క్యాస్ట్ ఏమిటమ్మా? బాబుకే చూస్తున్నాము, అది కుదరట్లేదు. కులం ఏమిటమ్మా? మాది వైఖానసులం అండి. ఓకే అమ్మా, సరే ప్రయత్నం చేద్దామమ్మా. పంపించండి, బయోడేటా ఫొటోస్ పెట్టండి. ఓకే అమ్మా. తప్పకుండా అమ్మా. అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కాల్ కలవలేదని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్స్ లైన్గా ఉన్నాయి చూడండి, సంస్థకు సంబంధించి. వాటికి చక్కగా మీ ఇంట్లో వివాహం కావాల్సినటువంటి అబ్బాయికి అమ్మాయికి సంబంధించినవన్నీ పంపిస్తే కనుక ఫోటోతో సహా మీకు సంస్థ నుంచి ఫోన్ వస్తుంది. అలాగే జాతకపరంగా ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, పెళ్లి కావడం లేదు, పలానా దోషాలు ఉండిపోయాయి, వాటికి ఎలా పూజలు చేయించాలి అని ఆలోచిస్తూ ఉన్నా కూడా పీఠం తరపున జూలై 14, 15, 16వ తారీఖుల్లో కమలాత్మిక చండీ హోమం అస్సాంలో గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య శక్తిపీఠంలో జరగబోతున్నాయి. ఇందుకోసం కూడా మీరు సంస్థ నెంబర్ స్క్రీన్ మీద ఉంది కదా, ఫోన్ చేసి గోత్రనామాలు నమోదు చేయించుకోండి. ప్రొఫైల్స్ చదువుతారమ్మా? డెఫినెట్గానమ్మా. రెండో పెళ్లి రెడ్డి క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5'11" హైటు బీట్స్ ఫిలాన్లో చదువుకున్నాడు ఈ పిల్లాడు. హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్లి 34 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్. ఇతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 22 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 38 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ ఎంబీఏ. హైదరాబాద్లోనే 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. చౌదరి క్యాస్ట్ 33 సంవత్సరాలు ఈ అబ్బాయి 5'8" హైటు బీటెక్. ఇతను హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు రెండో పెళ్లికి కావాలి. కుమ్మరి క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 37 సంవత్సరాలు 5'11" హైటు ఎంబీఏ చేశాడు. 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. కులాంతర వివాహానికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 37 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్. హైదరాబాద్లోనే 2 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. ఎస్ఏ మాలా క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్. హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి సెకండ్ మ్యాచ్ వధువు కావాలి. అమ్మ, ఒక 2 కుటుంబాలు మన దగ్గరకు వచ్చినా కూడా సంబంధం కోసం వాళ్ళని ఒప్పించి అన్ని విధాలా మాట్లాడి 2 జంటల్ని ఏకం చేయడము అంటే అది మామూలు అయినటువంటి విషయం కాదు. పైగా ఇన్నేళ్ల అనుభవం మీకు. అంటే ఇంకా ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఈ రంగంలో మీరు సంతృప్తిని పొందుతూ ఇలాగే కొనసాగడం వెనుక సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? నిజాయితీ అమ్మా. అంటే ఏం లేదు, నిజాయితీ. మనం అబద్ధం చెప్పలేదు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసినా కూడా ఎక్కడ భాగ్యలక్ష్మి గారు అబద్ధం చెప్పారు అన్న మాట అనిపించుకోలేదమ్మా. అదొకటే చాలు నాకు. ఎక్కడైనా క్రిస్టల్ క్లియర్గానే ఉన్నాము. అమ్మాయి వాళ్ళు ఏం చెప్పారో అబ్బాయి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కూడా మా రౌండ్ టేబుల్ సమావేశంలాగా నేను కూర్చొని వాళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి, ఇదిగో మీరు చెప్పారండి అవన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి, ఇదిగో పిల్లాడికి ఇంత జీతం అట్ట చూసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇదిగో అమ్మాయి అని అన్ని వివరంగా ముఖాముఖి మాట్లాడటం వల్ల నేను హ్యాపీగా ఉన్నానమ్మా. అందుకని ఈ తృప్తి ఉంది ముఖంలో, లేకపోతే టెన్షన్సే. సరే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీ పేరండి? నరేందర్ రెడ్డి. నరేంద్ర గారు మాట్లాడండి భాగ్యలక్ష్మి గారితో. నరేందర్ రెడ్డి గారు నమస్తే, చెప్పండి. మేడం గారు, భాగ్యలక్ష్మి గారా? అవునండి. ఏం లేదు మేడం, మా అబ్బాయి గురించి ఒక మ్యాచ్ ఒకసారి అడిగాము. ఇప్పుడు 15 రోజులు అయితే శ్రావణ మాసంలో చూద్దాము. ఎవరన్నా ఉంటే పేరు మాకు అలాగే అబ్బాయి ఫోటో బయోడేటా నేను పంపిస్తాను. పంపించండి, పంపిస్తే చూద్దామండి తప్పనిసరిగా. ఓకేనా? ఉన్నాయండి, మ్యాచెస్ ఉన్నాయి. దాని గురించి ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి వివరాలు పంపించేశారంటే అన్ని చూసి పంపిస్తారంటే సంస్థ నుంచి ఫోన్ వస్తుంది. మరొక కాల్ అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మ, కొంచెం గట్టిగా మాట్లాడండి. భాగ్యలక్ష్మి గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా.
నమస్తే మేడం. నమస్తే. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అబ్బాయికమ్మా సంబంధాలు ఎక్కడ సెట్ అవుతలేదు మేడం. అబ్బాయికి చూద్దాం మరి అయితేనే. కులం ఏంటి? అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి డిగ్రీ చేశాడు మేడం. ఏం కులం అమ్మా మీరు? రెడ్డిస్. ఓకే అమ్మా. ప్రజెంట్ ఏం చేస్తున్నాడు? జియో ఆఫీస్లో చేస్తున్నాడు మేనేజర్గా. ఓకే అమ్మా, పంపించండి, వివరాలన్నీ పెట్టండి, వాట్సాప్ నెంబరు నోట్ చేసుకోండి. డెఫినెట్గా మీకు సంబంధాల విషయం మాట్లాడదాం అమ్మా. ఓకే, తప్పకుండా అమ్మా. చాలా చాలా ధన్యవాదాలు. చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. చాలా చాలా ధన్యవాదాలండి. డెఫినెట్గానమ్మా. హిందువులు అయితే చాలు, నన్ను సంప్రదించవచ్చు. అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఉంటారండి. సమయాభావం వల్ల కొన్ని కులాలు చదవలేకపోయాను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కామాఖ్య హోమంలో పాల్గొనేటటువంటి ఎవరైనా సరే మీరు ఐడియా ఉంటే వెంటనే ఫోన్ చేయండి. శ్రీమాత్రే నమః. ఇది వాల్టి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.